పోయిన ఆదివారం విన్నాం. కోల్పోయిన దాన్ని మరలా తిరిగి ఎలా పొందుకుంటాం, ఏ విధంగా పొందుకుంటాం అంటే దేవుని దయ వలన సమస్తాన్ని మనం పోగొట్టుకున్న వాటన్నింటినీ మనం మరలా తిరిగి పొందుకుంటామని దేవుని వాక్యం ద్వారా విన్నాం. ఈరోజు కూడా ఒక చిన్న వాక్య భాగాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే కోల్పోయిన దాన్ని పొందుకుంటాం, సరే, ఎన్నిసార్లు పొందుకుంటాం చెప్పండి? ఎన్నిసార్లు పొందుకుంటాం? మనం పోగొట్టుకుంటూనే ఉంటాం, దేవుడు మనకిస్తూనే ఉంటాడు. అంతేనా? లేదా అర్థం చేసుకొని కోల్పోకుండా జాగ్రత్త పడాలా? ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఒక 10,000 రూపాయలు నా పర్సులో ఉన్నాయి సార్, పర్సు మిస్ అయిందని. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? వెతికి పెడతారా? వెతికి ఫోన్ చేస్తారా, బాబు ఇదిగో నీ పర్సు దొరికింది బాబు తీసుకెళ్ళి అంటాడు. ఆ పర్సు వెతికి అందు చూసి అది నాదేనా కాదని గుర్తుపెట్టి అందులో డబ్బులు ఉన్నాయో లేదో చూసి థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంటికి వచ్చేస్తాం. అంతేనా? మరలా ఒక వారం అయ్యాక మరలా పోగొట్టుకున్నాం అనుకోండి, మరలా ఒక 10,000 దాంట్లో మిస్ అయ్యాయి అనుకోండి, మరలా పోయి కంప్లైంట్ చేస్తాం, మరలా పోలీసు వాళ్ళు వెతికిస్తారు. మరలా ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ పోగొట్టుకున్నాం అనుకోండి, ఈసారి ఏమంటారు పోలీసు వాళ్ళు? జాగ్రత్త పెట్టుకోండి లేదా జాగ్రత్త చూసుకోండి అంటారు. సరే సార్ క్షమించండి అని చెప్పి వచ్చేస్తాం. మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ పోయింది అనుకోండి, అప్పుడేం చేస్తారు? నువ్వు పోగొట్టుకోకూడదంటే దాని విలువ నీకు అర్థం కావాలా, అంతేనమ్మా? సరే 3-4 సార్లు పోగొట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే దాని విలువ వీడికి అర్థం కావాలని చెప్పి ఆ పర్సు వెతికి ఇచ్చేటప్పుడు ఒక 10,000 ఒక 2,000 కట్ చేస్తాడు. ఎందుకంటే తిరిగి పోగొట్టుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తూ ఉంటే వీడికి ఇలాగే అలవాటు పడిపోతాడేమో. కాబట్టి దాని విలువ అర్థం కావాలంటే ఎంతో కొంత వాడు కోల్పోవాలా, అంతేనామా? ఒక 2,000 తగ్గిందనుకో, ఈసారి వాడు జాగ్రత్త పడతాడు, అయ్యో ఈసారి మళ్ళీ ఇంకా తగ్గిద్దేమో, ఇంకోసారి పోగొట్టుకున్నప్పుడు 5,000 కట్ చేస్తాడు. ఎందుకంటే దాని విలువ వాడికి అర్థమయ్యేంత వరకు. ఎప్పుడైతే కోల్పోయిన దాన్ని పొందుకోవడానికి వెల చెల్లించాల్సి వస్తుందో అప్పుడు దాని విలువ వాడికి అర్థమవుతుంది. అంతేనా? అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైందా? కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడానికి వెల చెల్లించాల్సి వచ్చినప్పుడు దాని విలువ మనకు అర్థమవుతుంది. అర్థమైందా లేదా? కోల్పోయిన దాన్ని చెప్పండి ఒకసారి, కోల్పోయిన దాన్ని తిరిగి మరలా పొందుకోవాలంటే కొంత వెల చెల్లించాల్సి వచ్చినప్పుడే దాని విలువ మనకు అర్థమవుతుంది. ఏదైనా పోగొట్టుకున్నది మరలా దొరికితే సంతోషమే, కానీ దాన్ని మరలా పొందుకోవడానికి చెల్లించే వెల ఉంది చూశారు, ఆ వెలను బట్టి దాని యొక్క విలువ పెరుగుతుంది. ఈరోజు పోయిన వారం విన్నాం, ఓకే సంతోషం, మనం ఏది పోగొట్టుకున్నా దేవుడు తీసుకొచ్చేస్తాడు. అంతేనా? మొదటి సమూయేలు గ్రంథంలో మనం విన్నాం. చూడండి ఒకసారి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చారంట. కోల్పోయిన దానికోసం మరలా తిరిగి పొందుకునే క్రమంలో ఏడ్చారు. అందుకే దేవుడు దయతలచి వారి మీద దయతలచి మరలా అనుగ్రహించాడు. 18వ వచనాన్ని చదువుదాం, చూడండి 18-19 చదవండి. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాన్ని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎట్లాంటి వాడంటే ఏది పోగొట్టుకున్నా సమస్తాన్ని మరలా తిరిగి ఇచ్చేస్తాడు. దావీదు పోగొట్టుకునే దానిలో కనీసం ఒక నూలు పోగైనా అక్కడ విడిచిపెట్టలేదంట. అమాలేకులు తీసుకెళ్ళిన సమస్తాన్ని మరలా వెనక్కి తెచ్చేసుకున్నాడు. ఎలా సాధ్యమైందంటే దేవుని కృప వలన. నయోమి కూడా ఏం కోల్పోయిందో బహుశా ఒక మాటలో చెప్పాలంటే 2 అంతలుగా ఆమె పొందుకునింది.
ఆ తర్వాత మెఫీబోషేతు కూడా ఏమేం కోల్పోయాడో వాటన్నింటినీ పొందుకున్నాడు. చెప్పండి, గుర్తున్న వాళ్ళు ఇంకెవరైనా? యోబు కోల్పోయాడు, దాన్ని మరలా పొందుకున్నాడు. సంసోన్ కోల్పోయాడు, మరలా పొందుకున్నాడు. హిజ్కియా భక్తుడు కోల్పోయాడు, మరలా. చిన్న కుమారుడు కోల్పోయాడు, మరలా. చాలా మందిని చెప్పాను, పొద్దున ముగ్గురునే విని ఇంతేలా సారి చెప్పింది అనుకుంటారు. రాత్రి 5 మందిని గురించి చెప్పాం. వినండి, పార్ట్ 2 అని ఉంటుంది మన ఛానల్లో, ఎప్పుడైనా వినండి. రాత్రి ఎవరెవరి గురించి చెప్పామన్నది. సరే, సంతోషమే. మనం ఏది కోల్పోయినా దేవుడు మనకి ఇచ్చేస్తాడు, ఓకే. మరి ప్రతిసారి కోల్పోతుంటే ఎలా? దాని విలువ మనకి ఎప్పుడు అర్థమవుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు ఒక వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే, కోల్పోతున్నావు సరే, దేవుడు నీకు ఇచ్చేస్తాడు సరే. ఎన్నిసార్లు దేవుడు అని నీకు ఇచ్చేస్తాడు? ఆ కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకునే క్రమంలో నీవు వెల చెల్లించి రావాల్సి ఉంటుంది. ఒకసారి దావీదు కోల్పోయాడు. ఎంత ఇచ్చాడు దేవుడు? దావీదు కోల్పోయిన దానిలో దేవుడు ఎంత ఇచ్చాడు ఆయనకు? తిరిగి 100% ఇచ్చాడా? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు ఒక్క చోటే కాదు, ఇంకొన్ని చోట్ల కోల్పోయాడు, ఇంకొన్ని చోట్ల పోగొట్టుకున్నాడు. కొన్ని చోట్ల దేవుని సంబంధానికి దూరం అయిపోయాడు, కొన్ని చోట్ల దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు, దేవుని యొక్క వ్యక్తిగత అనుభవానికి దూరం అయిపోయాడు. దేవుడు చెయ్యి విడిచిపెట్టే పరిస్థితి వచ్చిన సందర్భం ఉంది. అయితే ఇన్ని సందర్భాలలో అతడు తిరిగి మరలా ఎలా పొందుకున్నాడు, పొందుకునే క్రమంలో ఏం కోల్పోయాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతముల గ్రంథంలోనికి రండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో దావీదు భక్తుడు ఒక విషయాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఏం కోల్పోయాము, ఏం తీసుకొద్దామని మాట్లాడుతున్నాడు? మందసాన్ని కోల్పోయాడు. మందసాన్ని ఎప్పుడు కోల్పోయాడని దావీదు మనం ఆలోచన చేస్తే, దావీదు కాలంలో కోల్పోలేదు కానీ మందసాన్ని, రాజైన సౌలు కాలంలో మందసాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, దేవుని మందసాన్ని కోల్పోయారు. ఇంకా అదంతా వివరణ ఇస్తే నాకు టైం సరిపోదు కనుక, దేవుని మందసాన్ని వాళ్ళు కోల్పోయారు. ఇక్కడ మనకు కనిపించదు కానీ దేవుని మందసాన్ని, కోల్పోయిన మందసాన్ని మరలా మనము ఏమంటున్నాడు ఆయన? దావీదు భక్తుడు 3వ వచనంలో, మనము దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వద్దాము రండి, అంటే తీసుకుని వద్దాము రండి అంటున్నాడు. కోల్పోయిన మందసాన్ని ఇందాక మనం విన్నాం, పోయిన వారం కూడా విన్నాం, కోల్పోయిన వాటన్నింటినీ దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే కోల్పోయిన ఈ మందసాన్ని మరలా పొందుకోవడానికి అప్పటికి ఇంచుమించు 20 సంవత్సరాలు అయిపోయింది దాన్ని కోల్పోయి. ఎన్ని సంవత్సరాలు అయింది? ఎక్కడుందో తెలుసా? అప్పటికి దేవుని మందసం అప్పటికి ఫిలిస్తీయుల దేశంలో ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. 4:17 చదవండి ఒకసారి. నిలువలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోఫ్ని ఫినేహసు అనుని 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడెను. చాలు, ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో మనం వింటున్నది ఏంటంటే, దేవుని మందసం పట్టబడింది. ఆ రోజు ఫిలిస్తీన్లతో జరిగినటువంటి ఆ యుద్ధంలో దేవుని మందసం పట్టబడింది. ఆ ఏలీ కుమారులైన ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు చనిపోయారు. అక్కడ ఇశ్రాయేలులందరూ ఓడిపోయారు. పైగా దేవుని మందసం మమ్మల్ని కాపాడుతుంది అనుకున్న దేవుని మందసం కూడా పట్టబడింది. ఆ మందసము ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి 7వ అధ్యాయంలోనికి రండి. 2వ వచనాన్ని మరొకసారి చదవండి. మందసము కిర్యాత్యరీములో నుండిన కాలము. చాలు, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మందసం పట్టబడి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 20 సంవత్సరాలు అయింది. ఎక్కడుందంట అది? సరే చెప్పండి అమ్మా.
కీరకాయలు దోసకాయలు కాదు. ఎక్కడుందంట? కిర్యాత్యారీము అనే ప్రాంతంలో మందసం పట్టబడింది, ఆ ప్రాంతంలో నిలువబెట్టబడింది. ఇప్పుడు ఈ దినవృత్తాంతముల గ్రంథంలోనికి రండి, 17వ అధ్యాయంలోనికి. అక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని వారు మాట్లాడుతున్నారు. 17వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యోదాలో నుండి కిర్యాత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీలందరూ అచ్చటికి పోయిరి. చాలు. ఎక్కడ పట్టబడింది అంటే కిర్యాత్యారీము అనే ప్రాంతంలో పట్టబడి మందసము ఇశ్రాయేలు చేతుల్లో నుంచి కోల్పోయి ఎవరి చేతిలోకి పోయింది? ఫిలిస్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫిలిస్తీయుల చేతుల్లో ఉన్నటువంటి ఈ మందసాన్ని తీసుకుని వద్దామని ఎవరు చెప్తున్నారు? దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దావీదు అతని ప్రజలకు ఇది మంచి ఆలోచనే కదా, మనం మందసాన్ని కోల్పోయి ఎన్ని సంవత్సరాలు అయింది, దేవుడు మన మధ్య లేకుండా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుని సన్నిధి లేకుండా దేవుని మందసం ఎదుట మనం ప్రార్థించక ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 20 సంవత్సరాలు అయిపోయింది. కనుక ఇప్పుడు మనం కోల్పోయిన దానిని మరలా మనం తీసుకొద్దాం రండి అని చెప్తే ఇశ్రాయేలులందరికీ ఆ ఆలోచన మంచిదని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి? కిర్యాత్యారీము అనే ప్రాంతానికి వెళ్ళిపోయారంట. అక్కడి నుండి తీసుకుని వస్తున్నారు. 7వ వచనం చూడండి. దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబినాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహియోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. చాలు. ఇక్కడ కోల్పోయినటువంటి దేవుని మందసాన్ని మరలా సంపాదించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పోగొట్టుకొనిన, కోల్పోయిన, దూరమైపోయిన దేవుని మందసాన్ని మరలా తీసుకున్నారు, మరలా దక్కించుకున్నారు, మరలా తమ ప్రాంతానికి తీసుకుని వస్తూ ఉంటే అక్కడ కింద 9వ వాక్యం చదవండి ఒకసారి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసము పట్టుకొనవలనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమును వద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. చాలా. ఇక్కడ చదివిన వాక్యాన్ని వివరిస్తాను, ఒకసారి వినండి. దేవుని మందసాన్ని ఒక క్రొత్త బండి మీద, అప్పటిదాకా ఉపయోగించిన ఒక క్రొత్త బండి మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. మేము కోల్పోయిన మందసాన్ని దేవుడు మరలా మాకు ఇచ్చాడని సంతోషముతో పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఆరాధన చేస్తూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగా కీదోను కళ్ళం ఎప్పుడైతే కీదోను కళ్ళం దగ్గరకు వచ్చారో అక్కడ ఎడ్లకు కాలు జారిందంట. ఎడ్లకు కాలు జారి బండి కొంచెం ఉరుగుతూ ఉన్నప్పుడు ఆ బండి మీద పెట్టబడిన దేవుని మందసం కింద పడిపోతుందని చెప్పి ఎవరు చేయి పట్టుకున్నారు? ఉజ్జా చేయి చాపి దానిని పట్టుకున్నాడు. దేవుని మందసం కింద పడిపోతుండగా ఇది కింద పడితే మాకు అవమానం కదా, ఇది కింద పడితే దేవునామం అవమానపరచబడుతుంది కదా అని చెప్పి కింద పడుతున్నటువంటి ఆ మందసాన్ని పట్టుకోగానే ఎప్పుడైతే దాన్ని టచ్ చేశాడో, ఎప్పుడైతే దాన్ని ముట్టుకున్నాడో యెహోవా కోపం అతని మీద రగులుకునిందంట. ఏం చేశాడని ఆయన? ఏం తప్పని చేశాడు? ఏమైనా పొరపాటు చేశాడా? ఇప్పుడు దేవుని మందసం కింద పడుతుంటే పట్టుకోవడం మంచిదా కాదమ్మా? మంచిదేనా? చెప్పండి, మంచిదా కాదా? చెప్పండి, మంచిదేనా? మరి మంచి పని చేస్తే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఉజ్జాను ఇప్పుడు కోల్పోయిన మందసాన్ని తిరిగి మరలా పొందుకోవడానికి ఒక ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది దావీదు గారు. ప్రతిసారి కోల్పోతున్నాం కదా అని దేవుడు మరలా ఇస్తూ ఉన్నాడు కదా అని చెప్పి ప్రతిసారి కోల్పోతూ ఉంటే దేవుడు దాని విలువ తెలియజేయడానికి నీ దగ్గర నుంచి కొంత వెలను ఆయన తీసుకురావడానికి ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కోల్పోయావు మందసాన్ని, దేవుని మీద ఆధారపడ్డావు, దేవునికి ప్రార్థన చేసావు, మరలా ప్రార్థన చేసి ఆరాధనతో, స్తుతి గీతాలతో, వాయిద్యాలతో మందసాన్ని తీసుకుని వస్తున్నావు. కానీ కోల్పోయిన మందసాన్ని మరలా పొందుకోవడానికి ఏం కోల్పోవలసి వచ్చింది? ఒక మనుష్యుడి ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది.
ఇందాక మనం చదువుకున్నట్టుగా దావీదు భక్తుడు సమూయేలు గ్రంథంలో మనం కోల్పోయినప్పుడు ఏదైనా పోగొట్టుకున్నాడా? ఏదైనా పోగొట్టుకున్నాడా? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఏదైనా కోల్పోయాడా? కనీసం ఒక నూలు పోగు కూడా కోల్పోలేదు దావీదు గారు ఆ రోజు. ఈరోజు ఏం కోల్పోయాడు? కోల్పోయిన మందసాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి ఒక మనుష్యుడి ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, దేవుని మందసాన్ని పట్టుకోవడం మంచిదే కదా సార్, దానికి ఎందుకు సీరియస్ అయ్యాడు దేవుడు అనుకుంటాం. అంతేనా? దేవుని మందసం పట్టుకోవడం మంచిదే. అది కింద పడి విరిగిపోవడమో పగిలిపోవడమో జరిగితే ఆ పక్కనే ఉన్న ఫిలిస్తీయులు నవ్వుతారు. రే, మా దగ్గర 20 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న గీత పడకుండా చూసుకున్నాం, మీ దేవుడు అని చెప్పుకుంటున్నారు, మరి మీ దేవుని మందసాన్ని మీరు తీసుకెళ్తూ కింద వేసుకున్నారు ఏంట్రా బాబు అని చెప్పి నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో, నా దేవునికి అవమానం కలుగుతుందేమో, నా రాజైన దావీదుకి అవమానం కలుగుతుందేమో అని చెప్పి కింద పడిపోతున్నటువంటి దేవుని మందసపు పెట్టెను పట్టుకోవడానికి చేయి చాపినప్పుడు ఉజ్జా మీద దేవుని కోపం రగులుకొని అక్కడ మొత్తినందుకు ఆయన చనిపోయాడంట. యాక్చువల్గా మందసాన్ని ఎవరు క్యారీ చేయమన్నాడు దేవుడు? మందసాన్ని ఎవరు మోసుకెళ్ళమని చెప్పాడు దేవుడు? ఇంకా దావీదు గారు ఒకటి, ఇంకా ఇశ్రాయేలు 2, ఇంకా ఎన్నేళ్ళ నుంచి మనం క్రైస్తవులం? ఎన్నేళ్ళ నుంచి మనం క్రైస్తవులం? పురుషులు చెప్పండి పోనీ, ఎవరు క్యారీ చేయాలంట మందసాన్ని? యాజకులు మాత్రమే. యాజకులు అంటే లేవి వంశస్థులు, లేవి గోత్రికులు. ఇక్కడ ఆలోచన చేయండి, మనం చూస్తాం చూడండి, ద్వితీయోపదేశకాండంలోనికి రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. 10:8 చదవండి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? లేవీయులు మాత్రమే చేయవలసిన పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే ఉజ్జా చేస్తూ ఉన్నాడు. లేవీయులు మాత్రమే, యాజకులు మాత్రమే చేయవలసిన పనులు కొన్నిసార్లు మనం తలదూరుస్తాం. దైవ సేవకులు మాత్రమే చేయవలసిన కార్యాలలో కొన్నిసార్లు మనం తల పెడతాం. అది ఎవరికి నష్టాన్ని కలుగజేస్తుంది? చేసేది మంచి పనే, కానీ ఎవరు చేయాలో వారే చేయాల. ఎవరు ఎక్కడ దేవుడు నియమించాడో వాళ్ళే దాన్ని చేయాలి. ఇంకొకటి మోయడం ఒకటి. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే బండి మీద తీసుకొస్తున్నారు. బండి మీద తీసుకురావడం కూడా దేవుని క్రమం కాదు. అది ఎవరి క్రమం? అది బండి మీద తోలుకెళ్ళడం ఎవరి క్రమం? ఫిలిస్తీన్ల క్రమం. మందసం దొరికినప్పుడు దేని మీద తీసుకెళ్లారు? ఫిలిస్తీన్లు బండి మీద తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఫిలిస్తీన్ల పద్ధతిని ఎవరు పాటిస్తున్నారు? ఇశ్రాయేలు పాటిస్తున్నారు. దేవుడు చెప్పిన పద్ధతి ఏమైపోయింది? దేవుడు చెప్పింది లేవీయులు, యాజకులు, ఏర్పరచబడిన యాజకులు, దేవుని సేవకులు మాత్రమే ఆ మందసాన్ని మోయాలని దేవుడు చెప్తే ఫిలిస్తీన్ల పద్ధతిలో తీసుకొస్తావా? అన్యులు చేయాల్సిన పద్ధతులు చేస్తావా? అది కూడా ఇంటిలో కాదు. ఎవరి పనిలో అన్యుల పద్ధతిని వాడుతున్నారు? దేవుని పనిలో అన్యుల పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఫిలిస్తీన్ల క్రమాన్ని వాడుతున్నారు. ఫిలిస్తీన్లు చేసేటువంటి బండి తోలడం, ఆ పనిని, దేవుని మందసాన్ని మనుషుల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. నీవేమో దేవుని మాట కాదని, దేవుని క్రమాన్ని కాదని క్రొత్త బండి చేపిస్తావు, పాడి ఆవులను కడతావు. కానీ ఏది కట్టినా ఏది చేసినా దేవుని క్రమం అంటూ ఒకటి ఉంటుంది. ఆ క్రమములోనే జరగాల దేవుని కార్యాలు. ఈరోజు కోల్పోయిన దాన్ని పొందుకున్నాడు. మరలా మందసమేం దూరం అయిపోలేదు దావీదు గారికి. ఆ పక్కనే కీదోను దగ్గర ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో ఆ పక్కనే ఒబేదెదోము అనే మనుషుని ఇంటి దగ్గర విడిచిపెట్టేశారు. ఎవరింటి దగ్గర చెప్పండి? ఎవరింటి దగ్గర? ఓబేదా? చెప్పండి తల్లి. ఓబేదా, ఓబేదేదోమా? ఓబేదు వేరు, ఓబేదేదోము వేరు. ఓబేదేదోము ఇంటిలో ఉందంట మందసం.
ఆయన ఇంటి ఆవరణంలో కాదు, ఓబేదేదోము ఇంటిలో ఉండగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడుంది. ఆ ఓబేదేదోము ఇంటిలో ఉన్న మందసాన్ని బట్టి దేవుడు ఓబేదేదేమును అంతకంతగా ఆశీర్వదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉండడం మంచిదే, అదేం శాపమైంది కాదు. భయపడిపోయాడు రాజైన దావీదు గారికి. ఇంగ్లీష్లో చూస్తాం హీఈస్ యాంగ్రీ అని అంటారు, అంటే కోపం వచ్చేసిందంట ఆయనకి. తెలుగు బైబిల్లో చూస్తాం అతడు వ్యాకుల పడిన అని ఉంటుంది. వ్యాకులం అంటే బాధ, విచారం. ఇంగ్లీష్ బైబిల్ యాంగ్రీ అని ఉంటుంది. యాంగ్రీ అంటే కోపం. కోపం వేరు, బాధ వేరు. ఏమో రెండు ఒకటేనా? బాధ వేరు, కోపం వేరు. కోపపడ్డం పాపం కాదు, కానీ పాపం చేయరాదంట కోపం వచ్చినప్పుడు. కానీ పాపం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కోపపడేటప్పుడు. కాబట్టి కోపం పాపమని, అదొక నష్టం కలిగించేదని చాలా చోట్ల బైబిల్ గ్రంథం అది నిషేధించుతుంది. కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా దేవుని మందసాన్ని మరలా ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాన్ని చూసి దావీదు భక్తుడు మరలా దాన్ని తీసుకొని వచ్చేసాడు. అయితే దేవుని మందసాన్ని కోల్పోయినది మరలా పొందుకోవడానికి ఏం కోల్పోవలసి వచ్చింది? ఒక మనుష్యుడి నిండు ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది ఆ రోజు. అందుకే ఆ ప్రాంతానికి పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టేశాడు. దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతంలో వారి మీదకి వచ్చిందని, మేము ఒక మనుష్యుని ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చిందని. అందుకే కోల్పోయినది ప్రతిసారి ఆ సమస్తాన్ని పొందుకుంటామని కాదు, కానీ నువ్వు మరలా 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 కోల్పోతూనే ఉంటే దేవుడు ఎంతో కొంత వెల కట్ చేయాల్సి వస్తుంది అందులో నుంచి. దావీదు భక్తుడు కోల్పోయినప్పుడు మొదటిసారి చాలా తిరిగి ఇచ్చేశాడు, సమస్తాన్ని 100% ఇచ్చేశాడు. కానీ ఇక్కడ ఒక 20% నష్టపోయినట్టుగా మనం చూస్తాం. దేవుని మందసం అయితే అతని చేతికి వచ్చింది. ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఘనంగా గంభీరంగా దేవుని మందసాన్ని ఊరిగేముతో తీసుకొచ్చాడు. కానీ ఆ మందసాన్ని పొందుకునే క్రమములో ఒక మనుష్యుని నిండు ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది, లేదా వెల చెల్లించాల్సి వచ్చింది. రెండవదిగా మనం ఆలోచన చేస్తాం. చూడండి, సమూయేలు గ్రంథంలోనే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ చూడండి, దావీదు భక్తుడు పాపము చేసి ఇక్కడ ఏం కోల్పోయాడంటే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతున్నాడు. అందరు తలలు పైకెత్తండి, అందరు చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోల్పోయాడు దావీదు భక్తుడు ఇక్కడ? దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. కారణం ఏంటి? ఉరియా భార్యను తాను తీసుకున్నందుకు, లేదా ఆమెతో చేసిన పాపాన్ని బట్టి ఏం కోల్పోయాడు? దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. ఇప్పుడు దేవునితో కోల్పోయిన సహవాసం మరలా ఏం చేసుకోవాలి దావీదు గారు? పొందుకోవాలా తిరిగి? ఇంకా దేవునికి దూరం అయిపోయాంలే, ఇదే బాగుందని అక్కడే ఉండాలా? మళ్ళా పొందుకోవాల్సిందేనా? మరలా పొందుకునే క్రమంలో ఎవరిని కోల్పోయాడు? 18వ వచనాన్ని చదువుదాం. 7వ దినమున బిడ్డ చావగా. ఇక్కడ చూడండి, దేవునితో కోల్పోయిన సంబంధాన్ని, దేవునితో కోల్పోయిన సహవాసాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి ఇప్పుడు ఎవరిని కోల్పోతున్నాడు? తన బిడ్డను, తన కుమారుణ్ణి కోల్పోతున్నాడు. తనకు బత్షెబాకు పుట్టినటువంటి చిన్న బిడ్డను దేవుడు మొత్తినందుకు ఆ బిడ్డ 7వ దినమున చనిపోయాను అన్న మాట మనం చూస్తాం. ఒకసారి మందసాన్ని కోల్పోయిన మందసాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి ఎవరిని కోల్పోయాడు? ఉజ్జాను కోల్పోయాడు. ఇప్పుడు రెండవసారిగా దేవునితో కోల్పోయిన సహవాసాన్ని, సమాధానాన్ని తిరిగి పొందుకోవడానికి ఇప్పుడేం కోల్పోతున్నాడు? తన బిడ్డను, తన కుమారుని కోల్పోతూ ఉన్నాడు. అయితే ఈసారి ఏం జరిగిందంటే కొంత వెల పెరిగింది. దాంతోపాటు ఒక్క కుమారుణ్ణి కాదంట, 4 కుమారులను కోల్పోవాల్సి వచ్చింది. ఆ 12వ అధ్యాయంలోనే ఒకసారి 6వ వచనాన్ని చదవండి. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనెను. దావీదు భక్తుడు పలికిన మాటలు ఇవి.
నాతాను వచ్చి దావీదుతో అంటాడు, ఇదిగో దావీదా, నువ్వు పాపం చేశావు, ఇదిగో ఒక సైనికుడి భార్యను నువ్వు తీసుకున్నావు కనుక నువ్వు ఒక్క గొర్రె పిల్ల, వాడి దగ్గర చక్కగా పెరుగుతున్నటువంటి ఒక గొర్రె పిల్లను, అనగా ఒక్కగానొక భార్యను, తనెంతో ప్రేమించేటువంటి భార్యను నువ్వు తీసుకున్నావు కనుక ఇక్కడ దావీదు భక్తుడికి అదొక ఉపమానాలంకారంగా చెప్తున్నాడు. ఇదిగో వాడికి ఒక్కగానొక్క గొర్రెను తీసుకున్నాడు ఈ ధనవంతుడు కనుక, వీడు కనికరము లేక పనిచేశాడు కనుక ఇప్పుడు ఎన్ని చెల్లించాలంట? 4 చెల్లించాలని చెప్పాడు. చెప్పినట్టుగానే 4 కుమారులను కోల్పోవలసి వచ్చింది. మనం చదవగలుగుతాం అక్కడే 11వ అధ్యాయంలో ఆయన పాపం చేస్తాడు. ఆ తర్వాత మొదటి కుమారుణ్ణి 12వ అధ్యాయము 18వ వచనంలో ఇందాక కోల్పోయినట్టుగా మనం చూసాం. రెండవదిగా అమ్నోను గారిని 2వ సమూయేలు గ్రంథంలోనే ఒకసారి 13వ అధ్యాయాన్ని చూడండి. 13వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడి. చాలు. ఇక్కడ ఎవరు ఈ అమ్నోను ఎవరు? దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు, మొదటి కుమారుడు అంట, పెద్ద కొడుకు. దావీదు పెద్ద కుమారుడు ఎవరు? అమ్నోను. అమ్నోను తల్లి పేరు అహినోయము. నేర్చుకోండి అమ్మా, చదవండి. చదువుతూ ఉంటే అన్నీ అర్థమవుతాయి. అహినోయముకు దావీదుకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అమ్నోను. అమ్నోను ఏం చేశాడంటే, అబ్షాలోము సహోదరి అయిన తామారును ఒక సుందరవతి అయిన సోదరి ఉండగా ఆమెను పాడు చేశాడంట. ఆమె ఏమవుద్ది అమ్నోను కానీ చూస్తే సొంత చెల్లెలవుద్ది. సొంత చెల్లెల్ని పాడు చేశాడు అమ్నోను. ఇప్పుడు అందుకే అబ్షాలోము అనగా తామారు అన్నయ్య అయినటువంటి అబ్షాలోము ఒక ప్లాన్ వేశాడు. ఒరే అమ్నోనుగా, నా చెల్లెల్ని పాడు చేస్తావు నువ్వు అని చెప్పి ఒక ప్లాన్ గీసి, ఇదిగో రాజా, గొర్రెల బొచ్చ కత్తిరించే కాలం వచ్చింది, అది నాకు పంట కాలం లాంటిది కనుక రాజుగా మీరు ఆ భోజనానికి విందుకు వస్తే, ఒక ముఖ్య అతిథిగా మీరు నా భోజనానికి వస్తే నాకు చాలా గౌరవంగా ఉంటుందంటే రాజు అన్నాడు. రాజన్న దావీదు, రే నేను వస్తే చాలా భారం అవుతాం కనుక నేను రాలేను అన్నాడు. ఇంకా అబ్షాలోము గారికి ఒక్కటే ఆలోచన, రాజు రాకపోతే రాజు తర్వాత రాజు యొక్క జ్యేష్ఠ కుమారుడైన ఎవరు? అమ్నోన్నైనా పంపించవచ్చు కదా అన్నాడు. అంటే ఈ మనసులో ఏమనుకున్నాడంటే అబ్షాలోము, భోజనానికని పిలిచి ఇంటిలో అందరితో చంపించేద్దామని ప్లాన్ వేశాడు. అమ్నోనుకి అదేం తెలీదు. చెప్పాడు దావీదుతో, చెప్పాడు. దావీదు అన్నాడు, రే నేను వెళ్ళలేకపోతున్నాను, నా ప్లేస్లో నువ్వు వెళ్ళు, నా తర్వాత నా పెద్ద కొడుకు నీవే కదా, నీవే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి, బాధ్యత నీవే చూసుకోవాలా, నెరవేర్చాలి గనక నా స్థానంలో నువ్వు వెళ్ళని చెప్పాడు. అమ్నోనుకు అది ఏమీ తెలియకుండా భోజనానికి పిలిచాడు నా తమ్ముడు అని చెప్పి వెళ్ళి భోజనం చేస్తూ కూర్చున్నాడంట. ద్రాక్షారసం ఎక్కువైపోయిందంట. అంటే ద్రాక్షారసం ఎక్కువైపోయిందంటే మత్తు ఎక్కువైపోయింది అయ్యగారికి. అబ్షాలోము ఏం చెప్పి పెట్టాడు ఈ లోపంటే, వాడు ఎప్పుడైతే ఫుల్ దాగి పడిపోతాడో వెంటనే మీ పౌరుషం చూపండి అన్నాడు. అంటే వాడి చుట్టూ మీరు కూర్చోండి, ఎప్పుడైతే వాడు ఎక్కువగా తాగి మత్తుడై పడిపోతాడో వెంటనే మీరు వాడిని చంపేయండి అని చెప్పేశాడు. అందుకే అక్కడ అతడు మత్తుడైపోయిన తర్వాత అతన్ని అమ్నోనును చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయం 28వ వాక్యంలో చూస్తే, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చెప్పున వారు చేయగా ఏం చేశారంటే, ఇప్పుడు వారు అబ్షాలోము ఆజ్ఞను బట్టి ఎవరిని చంపేశారు? అమ్నోను చంపేశారు. ఇప్పుడు దావీదు ఎంతమందిని కోల్పోయాడు? 2 కోల్పోయాడా? మొదట బెత్షెబా కుమారుణ్ణి, రెండవదిగా తన కుమారుడైన అమ్నోనును, అహినోయము కుమారుడైన అమ్నోనును. మూడవదిగా ఆ పక్కనే మనం చూస్తాం, చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథంలోనే 18వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి అమ్మ ఒకసారి. తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. ఇక్కడ ఎవరు చనిపోతున్నారంటే అబ్షాలోము. అబ్షాలోము ఇందాక ఎవరిని చంపాడు?
అమ్నోను చంపాడు. అమ్నోను చంపినందుకు తండ్రి పగ పెట్టుకున్నాడు. ఒరేయ్, నా పెద్ద కొడుకునే చంపేస్తావను, నీ అంత చూస్తానురా అన్నట్టుగా సీరియస్ అయిపోయాడు. కానీ తర్వాత ఇంకెలాగూ పోయినాడు కదా, మనమైనా తండ్రి కొడుకులు సంతోషంగా ఉందాం రారా అని చెప్పి సమాధాన పడితే, లేదు లేదు నాన్న, అన్నం చంపేసాను, ఇక నిన్ను కూడా చంపేస్తే రాజ్యాధికారం నాకు వస్తుందని చెప్పి ఇప్పుడు అబ్షాలోము ఏం ప్లాన్ చేశాడంటే, అన్నం చంపేశాను ఎలాగో, ఇప్పుడు తండ్రిని కూడా చంపితే ఏమొస్తుందని తన చేతికి రాజ్యాధికారం వస్తుందని చెప్పి తండ్రి రాజ్యములో ఉన్న మనుష్యులను అనేకులను తన వైపు పిలుచుకున్నాడంట. ఒరేయ్, మా నాన్న దగ్గర ఏం లేదు, మా నాన్న సత్తా అయిపోయింది, మా నాన్న ఇంకా ముసలోడు అయిపోయాడు, మా నాన్నకు బలం తగ్గిపోయింది, కాబట్టి నా దగ్గరకు రండి, నేనే మీకు రాజునవుతాను, నేనే మిమ్మల్ని పరిపాలిస్తాను, మా నాన్న కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించి ఎక్కువ బాగా చూసుకుంటాను మా నాన్న కంటే అని చెప్పి చాలామందిని పిలుచుకున్నాడంట. ఈలోపు ఏమైపోయిందంటే చాలామంది ప్రజలు అబ్షాలోము వైపు వెళ్ళిపోయారు. దావీదు దగ్గర ప్రజలు తగ్గిపోవడం మొదలుపెట్టారు. ఇది చూసినటువంటి దావీదు గారు ఏమనుకున్నారంటే, నా కొడుకే నాకు వ్యతిరేకంగా రాజుగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక వీడు ఎలాగైనా నా కోసం ఎదురు తిరిగి నాకు వాడికి ఏదో ఒకరోజు యుద్ధం వచ్చేస్తుందని చెప్పి యోవాబు అనే సైనికుడితో ఏం చెప్పాడంటే, వాడిని ఒకసారి బెదిరించమని చెప్పాడు. ఏం చెప్పాడు? బెదిరించమని చెప్తే, ఎక్కడున్నాడు అబ్షాలోము అని వెంటాడుతూ తిరుగుతున్నారు. అబ్షాలోము కనిపించాడు. ఒకసారి అబ్షాలోము కనిపించాడు. యోవాబు అనగా దావీదు సైనికుడు, యోవాబు అతని ప్రజలు అందరూ తరుముతూ ఉన్నారు అబ్షాలోము కోసం. అబ్షాలోమును బెదిరించమని రాజు చెప్పాడు, కానీ బెదిరించేదేముంది, ఇక దొరికినప్పుడు చంపేద్దామని చెప్పి ఈ యోవాబు ఆలోచన చేశాడు. ఈ అబ్షాలోము తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. ఈ అబ్షాలోము పారిపోతూ ఉన్నాడు. ఒక గుంపు చెట్లలోకి వెళ్ళిపోయాడంట. చెట్లు బాగా నిండుగా ఉన్నాయి, ఆ చెట్లలోనికి వెళ్ళిపోయాడు. ఆ చెట్లలోనికి వెళ్ళిపోయిన తర్వాత అతడి జుట్టు బాగా పెద్దగా ఉందంట. ఎట్లుందంట ఆయన జుట్టు? పెద్దగా, ఇంత హైట్ ఉండేది, బాగా హెయిర్ కలిగిన వాడు, తల వెంట్రుకలు చాలా అందంగా ఉన్నవాడు. ఏమైపోయిందంటే, ఆ గుంపు చెట్లలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ తల ఆ కొమ్మలకు చిక్కునేందంట. ఎక్కడ చిక్కునింది? ఆ కొమ్మలకు చిక్కుని ఈయన ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. చెట్టు కొమ్మకి ఏలబడ్డాడు. ఈ ముందున గాడిద వెళ్ళిపోతే అక్కడ వేలాడబడ్డాడు. విడిపించుకుందామన్నా తల చిక్కుకుపోయింది ఆ చెట్ల కొమ్మల్లో. ఈలోపు యోవాబు చూశాడు. యోవాబు చూసి దావీదు ఏం చేయమన్నాడు? బెదిరించమన్నాడు కదా, ఇంకా బెదిరించేది ముందు ఇటు చిక్కినప్పుడు అని చెప్పి ఒక్కసారిగా తన చుట్టూ 10 మంది నిలబడి చూస్తున్నప్పుడు, వద్దండి, రాజకుమారుడు కదా, ఎప్పుడైనా రాజు సీరియస్ అవుతాడేమో, వద్దు, చంపొద్దు అని బ్రతిమలాడుతున్నా సరే, లేదు నేను వదిలిపెట్టేది లేదని చెప్పి అబ్షాలోమును కూడా అక్కడ బాణములతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది అయిపోయారు? 3 కోల్పోయాడా? ఆ తర్వాత మరలా ఇంకొక కొడుకు ఎదురు తిరిగాడు. దావీదు ఎంత భక్తిపరుడో చూడండి, దావీదు కుమారుల ప్రవర్తన ఎలా ఉందో చూడండి. దావీదు కొడుకు ఒక్కడైనా మంచోడు కనిపించాడు ఇప్పటిదాకా? బత్షెబ కుమారుడు కానివ్వండి, అబ్షాలోం కానివ్వండి, అమ్నోను కానివ్వండి, వాళ్ళంతగా రాజకుమారులు ఏం చేసినా ఎవడు అడగట్లేదు. ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా, ఏ పని చేసినా ఎవడు అడ్డుపడేవాళ్ళు లేడు. అందుకే ఇష్టానుసారంగా పెరిగారు. దావీదు దేవుని సన్నిధిలోనేమో చాలా భక్తి కలిగిన వాడు, అతని కుమారులేమో రాజ్యంలో పనికి మాలిన వారిగా జీవించినట్టుగా మనం చూస్తాం. అందుకనే కొన్నిసార్లు మనం మాత్రమే భక్తిగా ఉంటే సరిపోదు, మన పిల్లలు కూడా భక్తిలో పెంచాలి. మన పిల్లలు భక్తిలో పెరగాలంటే మన చేతుల్లోనే ఉంది. దేవుడు అన్నాడు, మీ పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోండి, ధర్మశాస్త్రాన్ని మీ పిల్లలకు నేర్పించండి, బాలుడు నడవలసిన మార్గాన్ని మనకు బోధించండి అని చెప్పి చాలా సందర్భాలలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దావీదు భక్తుడు భక్తిపరుడు కదా అని చెప్పి ఆయన పిల్లలంతా భక్తులు అనుకునేరు మీరు. 3 చనిపోతే ఆ తర్వాత ఇంకొకటి ఎదురు తిరిగాడు. వాడి పేరు ఏంటంటే అదోనియా. చెప్పండి, అదోనియా. వాడేమనుకున్నాడంటే, ఇక మా నాన్న ముసలోడు అయిపోయాడు కదా, మా నాన్న చనిపోతే నెక్స్ట్ రాజు ఎవరవుతారు అంటే, దావీదు మాట ఇచ్చేశాడు సొలొమోనుకి, ఒరే నా తర్వాత నువ్వే రాజు అవుదువు అని.
ఈలోపు సొలొమోనును రాజు చేసే లోపే అదోనియా తొందరపడి తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడంట. ఒక కొండ మీదకి వెళ్ళిపోయి అభిషేకం చేయించుకొని, యాజకులతో అభిషేకం చేయించుకొని, కొంతమందిని పోగేసుకొని, ఒరే రాజు తర్వాత ఇంకా దావీదు తర్వాత నేనే మీకు రాజును అని చెప్పి ప్రకటన చేయించుకున్నాడంట. ఆ రోజు గట్టిగా కేకలేసి అరిచారంట, అదోనియా రాజు వర్ధిల్లునుగాక అని చెప్పి. ఇంట్లో ఉన్నటువంటి దావీదు గారికి వినిపించింది, సొలొమోను గారికి వినిపించింది, బత్షెబాకి వినిపించింది. అందుకనే వీళ్ళు అడుగుతుంది, అయ్యా దావీదా, ఏం చెప్పావు నువ్వు నాకు? నీ తర్వాత సొలొమోను రాజు అవుతున్నాడు కదా, మరి ఈరోజు అదోనియా రాజు అయిపోయాడు, ఏం చేయమంటావు అంటే, లేదులేమ్మా నేను మాట ఇచ్చేశాను కదా నీకు, సొలొమోన్నే నేను రాజుని చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి యాజకులను తీసుకెళ్ళి సొలొమోనును రాజుగా ప్రకటించి అభిషేకం చేసి ఇంకా రాజ్యములో గుర్రం మీద గాడిద మీద తిప్పుతూ ఉన్నాడంట. ఇదిగో రాజు తర్వాత, రాజు అయిన దావీదు తర్వాత ఇదిగో సొలొమోనే మీకు రాజు అని ప్రకటన చేయించాడు. ఇక్కడికి వచ్చినటువంటి జనులు సొలొమోను రాజు వర్ధిల్లునుగా కానీ కేకలేశారు. అదోనియా దగ్గర ఉన్న ప్రజలు అదోనియా వర్ధిల్లునుగాక. వీరి కేకలు ఎక్కువైపోయినాయి. సొలొమోను గారి దగ్గర ఉన్న ప్రజల కేకలు ఎక్కువైపోయి ఎంతకంటే నేల బ్రద్దలైపోనంత కేకలేశారంట. ఆ కేకలు విన్నటువంటి అదోనియా దగ్గర ఉన్న యాజకులు ప్రజలు భయపడిపోయారు. రే ఏంటా కేకలు, ఏంటా సంబరం అంటే, ఇదిగో రాజైన దావీదు తర్వాత ఇశ్రాయేలును పరిపాలించడానికి, ఇశ్రాయేలును పరిపాలించడానికి రాజైన సొలొమోనును రాజుగా అభిషేకించాడని చెప్పి తెలిసిన వెంటనే ఇక అధికారం సొలొమోను చేతికి వచ్చేసింది, నన్ను ఎప్పుడైనా చంపేస్తాడని చెప్పి చంపకముందే సొలొమోను దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. తమ్ముడా, ఇదిగో నన్ను క్షమించు, ఇదిగో నేను తొందరపడ్డాను, నీకంటే ముందుగా నేనే రాజునవుదామని నేను ప్రకటించుకున్నాను, కానీ దయతో నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాపడితే నేను వదిలేస్తున్నాను వెళ్ళిపోని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చి మరలా అడుగుతున్నాడంట సొలొమోను దగ్గరకు వచ్చి, సొలొమోనా, ఇదిగో నువ్వు చేసుకోవాలనుకున్న అమ్మాయి ఉంది కదా, ఆమెను నేను పెళ్లి చేసుకుంటలేరా అన్నాడంట. ఎవరిని? సొలొమోను చేసుకుందాం అనుకున్న అమ్మాయిని నేను చేసుకుంటలేరా అని అడుగుతూ ఉన్నాడు దగ్గరకు వచ్చి. ఇంకా ఆయన కోపం మండిపోయింది. ఒరేయ్, ఒక్క దెబ్బతో అని చంపేయండి అన్నాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, బెనాయా అని. బెనాయా ఎంత బలవంతుడంటే అదోనియా మీద ఒకట్లా మనిషి పడి చంపేశాడంట. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? 4 కొడుకులను కోల్పోయాడా? దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన తర్వాత, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయిన తర్వాత మరలా దేవునితో సమాధాన పడ్డానికి ఇప్పుడు ఎంతమందిని కోల్పోవలసి వచ్చింది? 4 కుమారులను కోల్పోవలసి వచ్చింది. మొదట ఏం కోల్పోలేదు, కానీ రెండవసారి ఒక మనుషుని కోల్పోయాడు, మూడవసారి 4 కుమారులను కోల్పోయాడు, 4వసారి మనం ఆలోచన చేస్తాం. క్లుప్తంగా ముగిస్తాను వినండి. 4వదిగా ఏం కోల్పోయాడు అని మనం ఆలోచన చేస్తే, ఇందాక మనం చదువుకున్నట్టుగా ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 2-3 వాక్యాలను చదువుదాం. యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందులకై దాను మొదలుకొని బేర్షేబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ దావీదు గారు దేవుని ఆత్మ ద్వారానే ప్రేరేపించబడ్డాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించబడి తన బలం ఎంతో చూసుకోవాలనుకున్నాడు. నా దగ్గరున్న ప్రజలు ఎంతమందో, నా దగ్గర ఉన్న సైనికులు ఎంతమందో, వారి బలం ఎంతో నేను తెలుసుకుంటే ఎవరితోనైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు నా బలగం ఎంత అని నేను చూసుకొని వెళ్ళొచ్చు యుద్ధానికి అని చెప్పి దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, దేవునికి వ్యతిరేకంగా ప్రజలను లెక్కించడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఏమనుకునేవాడంటే, ఎంతమంది ఉంటే ఏమైందిలే, దేవుడు కదా యుద్ధం చేసేది అనుకున్నాడు. ఏలాలో ఏమన్నాడు దావీదు భక్తుడు, గుర్తుందా మీకు? యుద్ధము యెహోవాదే అన్నాడు. ఇప్పుడు యుద్ధం ఎవరిది? ఇప్పుడు నా ప్రజలను లెక్కిస్తున్నాడంటే ఇప్పుడు ఇంక యెహోవా మీద ఆధారపడట్లేదు. నా బలగం ఎంతో చూసుకుందాం, నా ప్రజలు ఎంతో, నాకు సపోర్ట్ ఎంతమంది ఉన్నారు, నా ప్రజల్లో ఎంతమంది యుద్ధం చేయగలరు, ఎంతమంది కత్తి దూయగలరు చూసుకుందామని చెప్పి దేవుని మీద ఆధారపడ్డాం మానివేసి ప్రజల మీద ఆధారపడ్డాం మొదలుపెట్టాడు.
అందుకనే పక్కనున్న యోవాబు అంటూనే ఉన్నాడు, అయ్యా ఎంతమంది అయితే ఏముందిలే, దేవుడు కదా మనకు సహాయం చేస్తుందంటే, లేదులేరా నేను చెప్పాను కదా పోయి లెక్కెట్టుకోపో అని చెప్తే లెక్కేసాడంట. దేవుని కోపం వచ్చేసింది. ఏంటి, నా మీద ఆధారపడకుండా నన్ను నమ్ముకోకుండా ఇప్పుడు ఎవరు నమ్ముకుంటున్నాడు? తన ప్రజలను లెక్క పెట్టుకుంటున్నాడంటే తన ప్రజలు ఎంత సహాయం చేయగలరో, తన దగ్గర ఎంత బలగం ఉందో అని చెప్పి అతడు తన ప్రజలను లెక్క పెట్టుకున్నందుకు, దేవుని మీద ఆధారపడ్డం మానేసి ప్రజల మీద ఆధారపడినందుకు దేవుని కోపం అతని మీద రగులుకొనిందంట. చూడండి ఒకసారి 10వ వచనాన్ని మనం చదువుదాం. ఆ జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసితిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేసెను. ఇక్కడ నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. ఇదిగో నీకు వ్యతిరేకంగా నీ మీద ఆధారపడకుండా, నీ బలము మీద ఆధారపడకుండా, నిన్ను ఆశ్రయించకుండా నా ప్రజల బలాన్ని నేను చూసుకున్నాను కనుక, ఇదిగో ప్రభువా నీకు నేను వ్యతిరేకంగా పాపం చేశాను, ఇదిగో నేను దోషం చేశాను, నీ నుంచి నన్ను దూరం చేయొద్దు ప్రభా అని చెప్పి మరలా పశ్చాత్తాపడుతున్నాడు. ఈలోపు జరిగే నష్టం జరిగిపోయింది. ఏంటంటే దేవుని దూత బయలుదేరిందంట దేవుని దగ్గర నుంచి. అది మరణ దూత. నువ్వు ప్రజలను చూసి కదా నీ బలాన్ని లెక్క పెట్టుకున్నావు, ఆ ప్రజలనే లేకుండా చేస్తానని ఒక మరణదూత బయలుదేరి వాళ్ళని కనిపించినట్టు చంపేస్తుందంట. ఎంతమంది ప్రజలను లెక్క పెట్టుకున్నాడో ఇప్పుడు దేవుడు తగ్గించడం మొదలుపెట్టాడు. దేవుడు వారిని హతం చేయడం మొదలుపెట్టాడు. అందుకే యాజకుని ఆయన దగ్గరకు పంపిస్తాడు. ఒకసారి చూడండి 12వ వచనాన్ని చూస్తాం. చూడండి, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదకి రప్పించెదను. చాలు, ఇక్కడ చూడండి, నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావు గనక మరలా దేవునితో సమాధాన పడాలంటే, మరలా దేవునితో యథావిధిగా సహవాసం కలిగి ఉండాలంటే, ఇప్పుడు దేవుడు నేను నష్టపరచాలనుకుంటున్నాడు గనక నీ ఎదుట 3 శిక్షలు ఉంచుతున్నాడంట దేవుడు. దావీదు ఎదుట 3 శిక్షలు ఉంచాడు. ఏంటి ఆ శిక్షలు అని మనం ఆలోచన చేస్తే 13వ వచనం చూడండి. నీవు దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నేను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? 3 శిక్షలు ఉంచాడు. దేనికోసం? పాపం, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినందుకు ఎన్ని శిక్షలు ఉంచాడు ఆయన ముందుట? 3. మొదటిది 7 సంవత్సరాలు కరువు కావాలా? లేదా 3 నెలలు ఓడిపోతూనే పరిగెడుతూనే ఉంటావా శత్రువుల ఎదుట నిలవబడకుండా? లేదా 3 రోజులు దేవుని దూతని ప్రజలలో తెగులు పుట్టించి చంపేయమంటావా? ఏది కావాలని అడుగుతూ ఉంటే దావీదు భక్తుడు అన్నాడు, ఇదిగో కరువు వచ్చిందనుకో నా ప్రజలు నష్టపోతారు, 3 నెలలు నేను ఓడిపోతూ పారిపోతున్నాను అనుకో దేవునికి అవమానం కలుగుతుంది, కాబట్టి దేవుని చేతిలోనే నేను పడుదునగాక అంటాడు. 14వ వచనంలో మనం చూస్తే, అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే నేను ఇక్కడ చూడండి, దేవుని చేతిలోనే పడతాను. కరువు చేతుల్లో పడ్డాననుకో నన్ను ఎంత పీల్చేస్తుందో తెలియదు, ఓటమిలో పడ్డాననుకో ఎంత కిందకి దిగజారిపోతానో తెలియదు. ఇప్పుడు మరణదూత చేతిలో పడతాను అంటే దేవుని చేతిలోనే పడదును గాక. ఎందుకంటే ఆయన మహావాత్సల్యత కలిగిన వాడు. కొట్టడానికి చెయ్యెత్తిన ఆయన వాత్సల్యం గుర్తొచ్చి ఒకవేళ ఆగిపోతాడేమో అని చెప్పి ఆయన ఏం కోరుకున్నాడంటే యెహోవా చేతిలోనే పడదును అంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 31వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ఆయన చేతిలో పడుట, దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని ఉంటుంది. చాలా ఇక్కడ చూడండి, జీవము కలిగిన దేవుని చేతిలో పడ్డము భయంకరము అంట. ఏం నష్టపోతావో తెలీదు,
ఏం కోల్పోతామో తెలీదు. ఇప్పుడు దావీదు తెలిసి తెలిసి ఏది కోరుకుంటున్నాడు? ఒకవేళ కరువు అయితే ఒక 7 సంవత్సరాల తర్వాత మరలా సమృద్ధి వచ్చేస్తుంది. 3 నెలల శత్రువుల చేతుల్లో ఓడిపోతూ ఉన్న 3 నెలల తర్వాత మరలా విజయం వస్తుంది. ఇప్పుడు దేవుని చేతిలో పడిపోతాను, దేవుని చేతిలోనే పడిపోతాను, ఆయన ఏం చేసినా పర్వాలేదు అంటున్నాడు. కారణం ఏంటంటే దాని వెనక దావీదు భక్తునుకున్న ధైర్యం ఏంటంటే దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. ఒకవేళ కొట్టడానికి వచ్చినా, చంపడానికి వచ్చినా దేవుడు నన్ను ఆదుకుంటాడు. దేవుని ఎదుట నేను ప్రవర్తించిన ప్రవర్తన గుర్తొచ్చైనా దేవుడు నన్ను క్షమిస్తాడులే అని చెప్పే ధైర్యంతో నేను దేవుని చేతిలోనే పడదునుగాక అని చెప్పి అనుకుంటుండగానే మరణదూత బయలుదేరింది. ఇంకా దేవుని చేతుల్లోనే పడతానన్నావు కదా, ఇదిగో ఒక దూతను పంపించి నీ ప్రజలలో తెగులు పుట్టించి అనేకులు నేను చంపుతానన్నాడు. ఆ రోజు ఆ దూత బయలుదేరి ఇంచుమించు ఎంతమందిని చంపిందంట? 15వ వచనం ఒకసారి చదువుదాం. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బేర్షేబా వరకు 70,000 మంది మృతి పొందిరి. ఎంతమంది అంట? 70,000 మంది చనిపోయారు. దేవుని సహవాసాన్ని కోల్పోయినటువంటి దావీదు మరలా దేవునితో సమాధాన పడ్డానికి ఏం కోల్పోవలసి వచ్చింది? 70,000 మంది ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. మొదటిసారి కోల్పోతే దేవుడు సమస్తాన్ని ఇచ్చేశాడు. రెండవసారి కోల్పోయిందని మరలా తిరిగి ఇచ్చేటప్పుడు ఒక మనిషిని ప్రాణాన్ని తీసుకున్నాడు. మూడవసారి కోల్పోయిన దాన్ని ఇచ్చేటప్పుడు 4 కుమారులను కోల్పోవలసి వచ్చింది. 4వసారిగా ఆయన కోల్పోయిందని మరలా పొందుకోవడానికి, దేవునికి సహవాసాన్ని మరలా పొందుకోవడానికి ఎంతమంది నష్టపోవాల్సి వచ్చింది? 70,000 మంది చనిపోయారంట. ఈరోజు మనం కూడా కోల్పోతున్న సరేలే దేవుడు ఇస్తాలే అని నెగ్లెక్ట్ చేశామనుకోండి, వెల చెల్లించాల్సి వస్తుంది. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినప్పుడు, మరలా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, మరలా దేవుడు ఆర్థికంగా మనల్ని పోషించినప్పుడు, దేవుడు మరలా ఆశీర్వదించి బలపరిచినప్పుడు మరలా దేవునికి దూరం అయిపోయామనుకోండి, ఈసారి ఈజీగా ఉండదు. అంతేనా? ఈసారి అంత ఆషామాషిగా ఉండదు. ఇంకా కోల్పోయిన దాన్ని మరలా నువ్వు పొందుకునే క్రమంలో వెల చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. కోల్పోతున్నా దేవుడు ఇస్తున్నాడు కదని మరలా కోల్పోతూ ఉంటే గనక ఈసారి కోల్పోయిన దాన్ని పొందుకునే క్రమంలో వెల చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి ఈరోజు కోల్పోతున్నాగా, సరే దేవుడు ఇస్తున్నాడు కాదని నిర్లక్ష్యంగా ఉండకుండా కోల్పోకముందే సమాధాన పడే ప్రయత్నం చేద్దాం. కోల్పోయిన దాన్ని మరలా దేవుడు ఇస్తాలే, ఏమైనా పర్వాలేదులే అని నిర్లక్ష్యంగా ఉండకుండా కోల్పోయిన దాన్ని మరలా పొందుకునే క్రమంలో వెల చెల్లించకముందే ఈరోజే మనం దేవుని దగ్గర సమాధాన పడదాం. దేవుని దగ్గర నుంచి తెగులు రాకముందే, దేవుని తెగులు మన కుటుంబంలో ప్రారంభం కాకముందే దేవుని ఎదుట పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నేను కోల్పోయిందని మరలా కావాలనుకుంటున్నాను, కానీ ఏమీ వెల చెల్లించకుండానే నాకు అది అనుగ్రహించు ప్రభువా అని అడిగే ప్రయత్నం చేద్దాం. లేదా వెల చెల్లించి దాన్ని తీసుకునే పరిస్థితి రావచ్చు. కాబట్టి వెల చెల్లించకముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు వెల చెల్లించాడు. పరలోకాన్ని కోల్పోయాం మనమందరం, దేవునికి దూరం అయిపోయాం మనమందరం, దేవుని సహవాసాన్ని కోల్పోయాం, దేవునికి దూరం అయిపోయాం, దేవుని సహవాసానికి, దేవుని ఇంటికి, దేవుని నివాసానికి మనమందరం దూరం అయిపోయాం. పరలోక రాజ్యానికి వారసులుగా జీవించవలసిన వారం, దేవుని బిడ్డలముగా ఆశీర్వాదానికి కారకులుగా జీవించవలసిన వారము పాపము చేసి దేవునికి దూరం అయిపోయాం. అయితే పాపములో పతనమైపోకముందే దేవుడు మన కొరకు చెల్లించాడు. అదేంటంటే తన విలువైన ప్రాణాన్ని మన కోసం ధారపోశాడు. ఆ వేళతో మనం తిరిగి మరలా దేవుని సహవాసాన్ని పొందుకున్నాం, కానీ ఈసారి మరలా కోల్పోతే, ఈసారి మరలా దేవునికి దూరం అయిపోతే మనం ఇంకేది కోల్పోతామో అది దేవుని చిత్తం. కాబట్టి మనం కోల్పోయిన దాన్ని దేవుడు మరలా అనుగ్రహించాడు. అనుగ్రహించిన దానిని మరలా కోల్పోకముందే దేవుని దగ్గర పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నిజముగా కోల్పోయిన దాన్ని మరలా పొందుకున్నాం, కానీ దాన్ని కంటిన్యూ చేస్తున్నామా లేదా మరలా కోల్పోయి దేవునికి దూరం అయిపోతున్నామా? ఈసారి మరలా పొందుకోవాలంటే వెల చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి ఈరోజు మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. మన హృదయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. దేన్నైనా కోల్పోయామా? దేన్నైనా దూరం చేసుకున్నామా? దేవుడు దాన్ని తిరిగిచ్చే క్రమంలో
మరలా ఏదైనా వెల చెల్లించాల్సి రావచ్చు. ఆ వెల చెల్లించకముందే, ఆ నష్టం కలగకముందే ఈరోజే పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం కొరకై మాస్టర్మ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భావించుదాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన విలువైన పాదములకు వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు రాజా. ఇదిగోనైనా గడిచిన ఆదివారం మొదలుకొనైనా ఈ ఆదివార దినాన ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి సంఘముగా ఇలాగున తండ్రి నీ సన్నిధానంలోనైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఉదయకాలం నుంచి నైనా నిన్ను పాటల ద్వారా మహింపరిచాము తండ్రి, ఆరాధన ద్వారా కూడా నైనా నిన్ను మహింపరిచాము కనుక యేసయ్యా. ఇదిగోనైనా ఇంతవరకు తండ్రి నీ దైవదాసుని తండ్రి నీ పక్షంలో నిలవబెట్టుకొని మరినైనా ఏ వాటిని గురించినైనా మేము కోల్పోయినైనా మరలా పాపం చేస్తూ ఉంటున్నాము తండ్రి. మరినైనా అలాగను మేము చేయకోకుండా తండ్రి ఇదిగో తండ్రి మరినైనా మేమందరము తండ్రి మరినైనా నీ మాట పైన తండ్రి లక్ష్యం ఉంచే వారముగా మమ్మల్ని తండ్రి మీరు నిలవబెట్టుకున్నామని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను యేసయ్య. ఇదిగో తండ్రి విన్నటువంటి వాక్యాన్నినైనా ప్రతి వారి హృదయాలలోకి చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి నైనా మీరు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనైనా నీ సన్నిధానంలోకి రాలేక వెనుకబడి ఉన్నటువంటి వారిని కూడా నైనా మైక్ శబ్దం ద్వారా వారి వాక్యాన్ని విన్నారేమో తండ్రి, వారి హృదయాలలో కూడా నైనా చేర్చుకోవడానికి, వాక్యానుసారంగా కూడా నన్ను నడుచుకోవడానికి మీరు సహాయమును దయచేయమని, ముందున్న కార్యక్రమంతటి ద్వారా కూడా నైనా మీరు మహిమ పొందమని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.